రామాయణాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పాలనను 3 ముక్కల్లో చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అని చెప్పచ్చు. అప్పులకు సంబంధించి చూస్తే 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 వరకు నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలలో 1,00,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్లు. ఇది అప్పులు ఫుల్ అనే దానికి నిదర్శనం. ఇక అభివృద్ధి నిల్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయ లాంటిది. అటువంటి సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా తగ్గించిన కారణంగా రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా సన్నంగా ఉండిపోయాయి. రాష్ట్రానికి వరప్రసాద్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రశ్నార్థకమైంది. అన్నమయ్య, పించ, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు తెగిపోతే ఆ గేట్ల మరమ్మతులకు నిధులు లేని కారణంగా అవి అట్టే ఉండిపోయినాయి. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకొని పోయి 42 మంది చనిపోయారు. ఇక రోడ్ల పరిస్థితి చూస్తే భూలోకంలో యమలోకం చూస్తున్నారు ప్రయాణికులు. ఇక మూడవది సంక్షేమం. సంక్షోభంలో పడింది. జగన్ పాలనలో సంక్షేమం అనేది మేడిపండు చందంగా తయారైంది. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు. పన్నుల వాత, ధరల మోత, ఇది జగన్ పాలన. ఇది ఎలా ఉందంటే మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దాగు లాక్కున్నట్లుంది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్లుంది. ఇచ్చిందేమో గోరంతా, లాక్కున్నదేమో కొండంతా. కాబట్టి అందువల్లనే జగన్ పాలన అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షోభం.